ప్రజలు తమ ప్రభుత్వంపై అచంచల విశ్వాసం పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. ఏ ఒక్క వ్యక్తి తప్పు చేసినా సమస్య వస్తుందన్నారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో చెప్పాలని సూచించారు. ఏ ఎమ్మెల్యే పర్సనల్ ఎజెండాతో విమర్శిస్తే అనుకున్న లక్ష్యానికి నష్టం జరుగుతుందని అన్నారు. అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. కానీ ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా ఈ యజ్ఞంలో ఒక్క 0.1% డీవియేషన్ వచ్చినా నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు. 10 to 5 అసెంబ్లీ పెట్టుకున్నాం. 10 to 5 అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తూ ఉంది. రెండోది, మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను. 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనస వాచ పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యం. అధ్యక్ష, మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. కానీ ఇది ఒక టీం. ఈ టీం